నమస్కారం. అద్దెకి న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానానికి దాతల సహకారం 1,11,116 రూపాయల విరాళం. అద్దంకి మున్సిపల్ కార్యాలయంలో గృహ నిర్మాణ వస్తువుల జీఎస్టీపై అవగాహన కార్యక్రమం. ఉపాధి హామీ శ్రామికులందరూ ఈకేవైసీ చేయించుకోవాలన్న ఎంపీడీఓ వరుధిని. అద్దంకి మండలం సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానానికి దాతలు శ్యామ్, సంజయ్ మంగళవారం 1,11,116 రూపాయల విరాళాన్ని అందించారు. ఈ నగదును దేవస్థానం ధర్మకర్తన మండలి చైర్మన్ చుండూరి మురళి సుధాకర్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు మాజీ డైరెక్టర్ ఏజెండ్ల ఆంజనేయులు ఉన్నారు. దాతకు స్వామి వారి తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. అద్దంకి మున్సిపల్ కార్యాలయం వద్ద గృహ నిర్మాణ వస్తువుల జీఎస్టీపై అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చీరాల డిప్యూటీ కమిషనర్, నియోజకవర్గ జీఎస్టీ నోడల్ ఆఫీసర్ మల్లికార్జున్ పాల్గొని మాట్లాడారు. గతంలో ఇంటి నిర్మాణానికి అవసరమైన వస్తువులపై 28% జీఎస్టీ ఉండగా ప్రస్తుతం 18% తగ్గిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవీంద్ర, కాంట్రాక్టర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు ఉన్నారు. నమస్తే సార్, నేను చీరాల డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్. నా పేరు మల్లికార్జున. అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గానికి జీఎస్టీ నోడల్ ఆఫీసర్. సార్, ఇంతకు ముందుగా అద్దంకి పరిధిలో ఇంతకుముందు ఈ సూపర్ జీఎస్టీ 2.0 యొక్క రిఫార్మ్స్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా చేసాం. గారు పట్టణంలో ఉన్నటువంటి ఈ బిల్డర్స్ గానీ, వర్క్స్ కాంట్రాక్ట్స్ గానీ, ఈ భవన నిర్మాణ సంబంధించిన వస్తువులు ఏదైనా సిమెంట్, స్టీల్ గానీ, ఫిట్టింగ్స్, శానిటరీ వేర్, మార్బుల్, గ్రానైట్, ఇతరత్ర అన్ని వస్తువులను పిలిచి మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ భవన నిర్మాణ వస్తువులు ఎంత తగ్గాయి అనేది చాలా కూలంకుషంగా ఎక్స్ప్లెయిన్ చేశాం సార్. గతంలో ముఖ్యంగా మేజర్ పార్ట్ సిమెంట్ ఉండేది, 28%. దాన్ని ఇప్పుడు మనం ఏం చేశామంటే ఈ సంస్కరణలో భాగంగా 18% వచ్చింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం భారీ కుట్రకు తెరలేపారని అద్దంకి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త చింతలపూడి అశోక్ కుమార్ అన్నారు. మంగళవారం అద్దంకి వైసీపీ కార్యాలయంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రూపొందించిన 1,000 సంతకాల పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. 1,000 సంతకాల సేకరణతో కూటమి నాయకులు చేసే కుటీల రాజకీయాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని పేర్కొన్నారు. అద్దంకి మండలంలోని ఉపాధి హామీ శ్రామికులందరూ ఈకేవైసీ చేయించుకోవాలని ఎంపీడీఓ వరుధిని తెలిపారు. మంగళవారం ఎంపీడీఓ కార్యాలయంలో ఆమె ఈకేవైసీ పురోగతిపై ఏఓపీ కోటేశ్వరితో సమీక్షించారు. ఈకేవైసీ చేయించుకుంటేనే పనులకు హాజరు కావడంతో పాటు పేమెంట్ చేయడానికి వీలుంటుందన్నారు. మండలంలో 19,980 మందికి గాను 12,542 మంది శ్రామికులు ఈకేవైసీ చేయించుకున్నట్లు పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉపాధి హామీ పద్ధతుల్లో పారదర్శకత కోసం ప్రవేశపెట్టబడిన ఈకేవైసీని ఉపాధి హామీ శ్రామికులందరూ వినియోగించుకోవాల్సి ఉంది. ఇందువల్ల ఏంటంటే మీరు ఈకేవైసీ చేయించుకుంటే మాత్రమే పనులకు హాజరవడానికి వీలవుతుంది, మీకు పేమెంట్లు చేయడానికి వీలవుతుంది. అలా కాకుండా ఎప్పుడో చేసేది కదా అని మీరు ఈకేవైసీ నిర్లక్ష్యం చేసినట్లయితే మీకు పేమెంట్ చేయడానికి వీలు కాదు. ఇప్పుడు మన మండలంలో 19,980 మందికి గాను 12,542 వరకు ఈకేవైసీ అయింది, 62% అయింది. ఇంకా 7,800 మంది ఉన్నారు. మీరందరూ కూడా చేయించుకోగలిగితే త్వరగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాన్ని మనం సద్వినియోగం చేసుకుని ఉపాధి హామీ పథకంలో ఎటువంటి అవకతవకలు లేకుండా, తప్పుడు మాస్టర్లు లేకుండా చేయడానికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకుని ఈకేవైసీ వేయాల్సిందిగా కోరుతున్నాం. పశువులకు గాలికుంటూ నివారణ టీకాలు వేయించుకోవాలని అద్దంకి పశుసంవర్ధక శాఖ సహాయ సహకార సంచాలకుడు డాక్టర్ బ్రహ్మయ్య పశుపోషకులకు సూచించారు. మంగళవారం అద్దంకిలో పశువులకు గాలికుంటూ నివారణ టీకాలు ప్రారంభించారు. పట్టణంలో 6,757 పశువులకు 3 టీముల ద్వారా టీకాలు వేయిస్తున్నట్లు ఆయన చెప్పారు. టీకాల వలన పశువులకు జ్వరం రావడం, పాడి గేదెలు పాలు తక్కువగా ఇవ్వడం లాంటివి ఉండవని ఆయన పేర్కొన్నారు.
మంత్రి గొట్టిపాటి రవికుమార్ సహకారంతో అద్దంకి మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో విద్యుత్ ఆధునీకరణ పనులు శరవేగంగా చేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మస్తాన్ రావు మంగళవారం తెలిపారు. శిథిలావస్థకు చేరిన పాత విద్యుత్ స్తంభాలను తొలగించి కొత్త స్తంభాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. లో వోల్టేజ్ సమస్యలు లేకుండా అదనపు ట్రాన్స్ఫార్మర్లను బిగిస్తున్నట్లు పేర్కొన్నారు. అద్దంకి న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.